వెంటనే అమ్మో ₹1,00,000 నాకు ఉందా, నాకేమవుతాయి అని ఫస్ట్ మన మైండ్ బ్రేక్ చేస్తుంది. కానీ ఒకసారి ఆలోచిద్దాం, దీన్ని డివైడ్ చేద్దాం. వీక్లోకి డివైడ్ చేస్తే 25,000 వస్తాయి. డైలీకి కన్వర్ట్ చేస్తే 3,300. సో మనం కనుక ఒక ప్లానింగ్ ప్రకారం మనకున్న టీమ్ తోటి కూర్చొని వాళ్ళకి కనుక గోల్ ఫిక్స్ చేయగలిగితే, సో మనం డైలీ 3,300 ఈజీ అనిపిస్తుంది బ్రెయిన్ కొద్దిగా. సో బ్రెయిన్కి ఏదైనా హార్డ్ ఇస్తే ఇది నాతోటి కాదు అని ఫిక్స్ అయిపోయి అసలు పనే చేయదు బాస్, పనే మానేస్తుంది. ₹1,00,000 అనగానే దడేలు అంటే అయిపోతుంది ఆడికి. కానీ డైలీ 3,300 అనేసరికి కొంత పాసిబిలిటీ. సో ఒక్కసారి మనం ఒక నెలలో ఈ పాసిబిలిటీస్ని 3,300 దాన్ని మెల్లగా ట్రై చేస్తే మినిమం 2,000 వచ్చినా ఎండ్ ఆఫ్ ది మంత్ ఏమవుతుంది, ఒక 50, 60, 70కి రీచ్ అవుతాం. అంటే ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు చిన్నగా దానిని కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద చపాతీ లటక్కానే మింగాం కదా, మనం ఏం చేస్తాం, దాన్ని పీస్ చేసుకొని తింటాం. చపాతీ ఒక్కటి కాదు 4 చపాతీలు అడగొడతాం. ఒకటి తిందామని కూర్చొని 4 పూరీలు 4 చపాతీలు లేపేస్తాం, అవునా కదా. సో ఇది కూడా అంతే, గోల్ సెట్ చేసుకునేటప్పుడు కూడా మన ఎండ్ ఆఫ్ ది ఏదైతే ఉందో అది పెద్దగా పెట్టేసుకొని దాన్ని డేస్ కన్వర్ట్ చేసుకుంటాం. ఒక్క నెల మిస్ అయినా 2వ నెల ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీ టీం కొత్త టీం వస్తుంది, ప్లస్ వాళ్ళతోటి కలిపి ఈ అచీవ్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. సో పెద్దగా గోల్ సెట్ చేసుకోవడం ఎలా అనేది సార్ చెప్పారు. ఇంకా దీంట్లో కన్క్లూజన్ వస్తూ ఉంటుంది, మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓవర్ టు సార్.